హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బయాలజీ ఇట్స్ సింపుల్. ఈరోజు మనం రైల్వే గ్రూప్ డి భాగంగా జనరల్ సైన్స్ నుంచి ఫిజిక్స్ ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ బిట్కి వచ్చేటప్పటికి, an object is dropped from a tower, then there is increase in. ఒక ఆబ్జెక్ట్ని ఒక టవర్ పై నుంచి కిందకి పడేస్తే ఏం ఇంక్రీజ్ అవుతుంది? ఒక ఆబ్జెక్టు టవర్ పై నుంచి కిందకి పడేస్తే ఏం ఇంక్రీజ్ అవుతుంది? ఆప్షన్ ఏకి వచ్చేటప్పటికి మాస్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది సార్. మాస్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, మాస్ పెరగదు. వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీనికి వెలాసిటీ ఇంక్రీజ్ అవడానికి కారణం ఏంటి సార్ అంటే గ్రావిటీ వల్ల వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, పొటెన్షియల్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది. యాక్సిలరేషన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్. వాషింగ్ మిషన్ డై వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్. వాషింగ్ మిషన్ డై అనేది ఏ ప్రిన్సిపల్ ద్వారా వర్క్ అవుతుంది అనేసి. వాషింగ్ మిషన్ డై వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యూటన్స్ ఫస్ట్ లా, న్యూటన్స్ సెకండ్ లా, న్యూటన్స్ థర్డ్ లా, ఆర్ నన్ ఆఫ్ ద అబోవ్. న్యూటన్స్ ఫస్ట్ లాకి వచ్చేటప్పటికి ఏంటి సార్ అంటే, ఒక ఆబ్జెక్ట్ అనేది రెస్ట్లో ఉంటే అది ఎప్పటికీ రెస్ట్లోనే ఉంటుంది. ఎప్పటి వరకు? అంటిల్ సమ్ ఎక్స్టర్నల్ ఎనర్జీ అనేది దానిపైన అప్లై చేసినంత వరకు. న్యూటన్స్ సెకండ్ లాకి వచ్చేటప్పటికి F ఈజ్ ఈక్వల్ టు ma. ఏం చెప్తుంది సార్ అంటే, న్యూటన్ సెకండ్ లా స్టేట్స్ దట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ మల్టిప్లైడ్ బై ఇట్స్ యాక్సిలరేషన్. నెక్స్ట్, న్యూటన్స్ థర్డ్ లా ఏం చెప్తుందంటే, ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో మన ఆప్షన్కి వచ్చేటప్పటికి ఫస్ట్ ఆప్షన్ న్యూటన్స్ ఫస్ట్ లా. నెక్స్ట్, కమింగ్ టు థర్డ్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూనిట్ ఆఫ్ స్పీడ్? Speed is equal to distance by time. ఓకే, సమ్ స్పీడ్ యూనిట్స్కి వచ్చేటప్పటికి కిలోమీటర్స్ పర్ అవర్ అనేది స్పీడ్ యొక్క యూనిట్. నెక్స్ట్, సెంటీమీటర్ పర్ సెకండ్, ఇది కూడా స్పీడ్ యొక్క యూనిట్. మీటర్ పర్ సెకండ్, ఇది కూడా స్పీడ్ యొక్క యూనిట్. నెక్స్ట్, కేజీ ఆప్షన్కి వచ్చేటప్పటికి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కేజీ పర్ సెకండ్ ఈజ్ నాట్ ఏ యూనిట్ ఆఫ్ స్పీడ్. నెక్స్ట్, కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్. If the gravitational acceleration at any place is double, gravitational acceleration అనేది ఎక్కడైనా స్పీడ్లో ఏదైనా ప్లేస్లో డబుల్ అయితే ద వెయిట్ ఆఫ్ ద బాడీ అనేది ఏమవుతుంది? ఫస్ట్ ఆప్షన్కి వచ్చేటప్పటికి ఇట్ రెడ్యూస్ టు హాల్ఫ్. తెలియదు సార్. ఇట్ రెడ్యూస్ టు హాల్ఫ్. సెకండ్ ఆప్షన్కి వచ్చేటప్పుడు నాట్ ఎఫెక్టెడ్. థర్డ్ ఆప్షన్కి వచ్చేటప్పటికి రిమైన్స్ కాన్స్టెంట్. ఫోర్త్ ఆప్షన్కి వచ్చేటప్పటికి బికమ్ డబల్. ద వెయిట్ అనేది డబుల్ అవుతుంది సార్. వెయిట్ అనేది ఏంటంటుంటే డబల్ అవుతుంది. నెక్స్ట్, కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్. A rocket is able to escape the gravitational force of the earth. This is an example of దేనికి సార్ ఎగ్జాంపుల్ అంటే న్యూటన్స్కి థర్డ్ లాకి ఎగ్జాంపుల్ అవుతుంది. న్యూటన్స్ థర్డ్ లాకి ఎగ్జాంపుల్ అవుతుంది. ఏంటి సార్? న్యూటన్స్ థర్డ్ లా. నెక్స్ట్, కమింగ్ టు సిక్స్త్ క్వశ్చన్. The process in which heat is transferred from hotter end of an iron rod to colder end is called. ఏంటి సార్ అంటే, ఒక హాటర్ ఎండ్ నుంచి కోల్డర్ ఎండ్కి హీట్ ట్రాన్స్ఫర్ అయితే దాన్ని ఏమంటారు?
సో ఇది ఒక హాట్ ర్యాండ్, ఇది ఒక ఐరన్ రాడ్. దీనికి మనం హీట్ చేస్తున్నాం సార్ ఐరన్ రాడ్ని. ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్కి హీట్ పాస్ అవునందుకు ఏమంటారు అనేసి క్వశ్చన్ అడుగుతాను సార్. ఏం పాస్ అవునందుకు, హీట్ పాస్ అవునందుకు ఏమంటారు? ఫస్ట్ ఆప్షన్కి వచ్చేటప్పుడు కన్వెక్షన్. కన్వెక్షన్ అంటే హీట్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ త్రూ ట్రాన్స్ఫర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఏంటి సార్ కన్వెక్షన్ అనేది? ట్రాన్స్ఫర్ ఆఫ్ మాలిక్యూల్స్ ద్వారా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుద్ది. ఈ కన్వెక్షన్ మెయిన్లో ఎందులో తీసుకుంటారు సార్ అంటే ఓన్లీ ఇన్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్లో కన్వెక్షన్ అనేది అవుతుంది. రేడియేషన్ అంటే రేడియేషన్ టేక్స్ ప్లేస్ త్రూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. రేడియేషన్ అనేది ఏంటి సార్? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా రేడియేషన్ అనేది పాస్ అవుతుంది. నెక్స్ట్ కండక్షన్. కండక్షన్కి వచ్చేటప్పటికి ద ప్రాసెస్ బై విచ్ హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హాటర్ ఎండ్ టు ద కూలర్ ఎండ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ కండక్షన్. సార్ ఏంటి సార్ కండక్షన్కి వచ్చేటప్పటికి మన ఆప్షన్ evaporation. Loss of water in the form of vapors is called evaporation. Next, coming to 7th question. What is the product of mass and velocity? Product of mass and velocity. Answer option ko vachedaptiki momentum. Answer ko vachedaptiki momentum. Momentum is equal to mass into velocity. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం సార్ దీని గురించి. నెక్స్ట్ 8th క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఇన్ ఎస్ఏ మెథడ్ మల్టిప్లికేషన్ ఈజ్ ప్రిఫిక్స్ ఆఫ్. సార్ క్వశ్చన్లో ఒక పార్ట్ పడలేదు. ఇన్ ఎస్ఏ మెథడ్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఈజ్ ద ప్రిఫిక్స్ ఆఫ్ 10 power minus 21. 10 power minus 21. ఆప్షన్కి వచ్చేటప్పటికి హెక్సా అంటే ఎంత సార్ అంటే హెక్సా అంటే 10 power 18. 10 power 18 హెక్సా. జెప్టో అంటే 10 power minus 21. జిట్టా అంటే 10 power 21. జిట్టా అంటే 10 power 21. ఫెమ్టో అంటే 10 power minus 15. ఫెమ్టో అంటే 10 power minus 15. సో మన ఆప్షన్కి వచ్చేటప్పటికి జెప్టో 10 power minus 21. నెక్స్ట్ కమింగ్ టు 9th క్వశ్చన్. Modified cathodes are called corona particles in a ray tube. క్వశ్చన్కి వచ్చేటప్పటికి modified cathodes are called corona particles in the ray tube. ఎందులో సార్ అంటే కెనాల్ రేస్. ఆన్సర్ కెనాల్ రేస్. ఈ కెనాల్ రేస్ని ఎవరు డిస్కవర్ చేశారంటే గోల్డ్స్టీన్. ఎవరు సార్? గోల్డ్స్టీన్ అనేవాడు కెనాల్ రేస్ని డిస్కవర్ చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఆప్టికల్ ఫైబర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఎందులో సార్ ఆప్టికల్ ఫైబర్ అనేది ఏ ప్రిన్సిపల్ ద్వారా వర్క్ అవుతుంది? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఏంటి సార్? టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ పైన వర్క్ అవుతుంది. సో మన ఆప్షన్కి వచ్చేటప్పటికి సి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. నెక్స్ట్ ఏంటి ఆప్టికల్ ఫైబర్స్ అనేవి ఎక్కువగా దేనికి యూజ్ చేస్తారంటే కమ్యూనికేషన్ పర్పస్ సార్. మన టీవీ ఛానల్స్లో కమ్యూనికేషన్స్ కానీ ఇందులో కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు ఆప్టికల్ ఫైబర్స్. ఎందుకంటే ఇట్ ప్రివెంట్స్ ద నెగ్లిజెన్సీ ఆఫ్ లాస్. ఏంటి సార్ అంటే నెగ్లిజిబుల్ లాస్ ఆఫ్ ఎనర్జీని లాస్ అవ్వకుండా చూసుకుంటారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.